తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు రేపుతూ జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పై వస్తున్న కోటి చెరువు కబ్జా ఆరోపణలను ప్రస్తావిస్తూ ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. ఒకవేళ నేను చెరువును ఆక్రమించానని రుజువైతే వెంటనే ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికి రాసిస్తానని పవన్ కళ్యాణ్ గతంలో ప్రగల్భాలు పలికారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారిక రికార్డులు అది స్పష్టంగా చెరువు శిగ్గం భూమి అని చెబుతున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ వెంటనే తన మాట నిలబెట్టుకుని ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించాలి. అక్కడ అక్రమంగా వేసిన కంటైనర్లు మట్టిని తక్షణమే తొలగించాలి అని డిమాండ్ చేశారు. ఈ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనేక అవకతవకలు తప్పిదాలు దొర్లాయని కవిత ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పేరిట జరిగిన రిజిస్ట్రేషన్ లో కేవలం 3 ఎకరాలు మాత్రమే శిక్కం భూమి అని, మిగిలిన 7 ఎకరాలు మాగాని అని చూపించాలని ఆమె పేర్కొన్నారు. అయితే ఇరిగేషన్ రికార్డుల ప్రకారం ఆ మొత్తం 10 ఎకరాల భూమి కూడా శిక్కం పరిధిలోకి వస్తుందని, దీనికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. ఇటీవల హైదరాబాద్ వేదికగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ మీ అయ్య జాగిరా అంటూ చేసిన వ్యాఖ్యలపై కవిత ఘాటుగా స్పందించారు.